ఇది ఒక దారుణమైన సంఘటన. ఇది జరిగింది మహారాష్ట్ర అడవుల్లో అన్నమాట. మహారాష్ట్ర అడవుల్లో ఒక అమెరికా యువతిని ఇనుప సంకెళ్ళతోటి, ఇనుప చైన్‌తోటి బంధించి ఉంచారు. ఇనుప చైన్‌లు కనిపిస్తున్నాయి కదా! ఎంత లావున్నాయి. అంత లావున్న ఇనుప చైన్‌తోటి గట్టిగా కట్టి ఉంది ఆ మహారాష్ట్ర అడవుల్లో. ఆమె ఎన్ని రోజుల నుంచి ఆ అడవిలో అట్లా ఉందో ఎవరికీ తెలియదు. అయితే నిన్న కనుక్కున్నారు పోలీసులు, ఈమె ఇట్లా ఇనుప చైన్‌లతోటి కట్టుందని. ఈ పోలీసులకి సమాచారం వచ్చింది. ఆ సమాచారం ఎవరు అందించారంటే, ఒక గొర్రెల కాపరి ఏం చేసిండు, ఈ గొర్రెలు మేపుతానికని అటువైపు పోయిండు. అటు పోతే అప్పుడు ఈమె అరిసిందంట. అరిస్తే ఆ అరుపులు ఈయన ఈ గొర్రెలు మేపే ఆయన ఎవరా అని పోయి చూస్తే అక్కడ ఈమె ఇనుప చైన్లతోటి కట్టేసి ఉంది. అయితే అది చూసి ఆయన పోలీసులకి సమాచారం ఇచ్చిండు. పోలీసులు అక్కడికి పోయేసరికి ఆమె బక్కగా, ఎన్ని రోజుల నుంచి మరి అట్లా కట్టేసి ఉందో, ఎవరు కట్టేశారో కానీ ఆమె అట్లా బక్కగా అట్లా ఉంది అనమాట. ఇంకా నయం ఏ పులి రాలేదు, ఏ పావన్న వచ్చి కాటేస్తే కనుక చచ్చిపోయి ఉండేది. అప్పటికల్లా మళ్ళీ ఏదైనా పులో సింహం వచ్చి పడితే నక్కలో కుక్కలో భలే భయంకరమైన సిచ్యువేషన్. అయితే ఈమె దగ్గర ఒక చిన్న పేపర్ దొరికింది. ఆ పేపర్లో అది పాస్పోర్ట్ కాపీ అంట. ఏది కాపీ అంటే జిరాక్స్ కాపీ అనమాట. ఆ జిరాక్స్లో చూసి వాళ్ళు ఈమె అమెరికా అని కనుక్కున్నారు. ఈమెను తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే ఈమె వచ్చి ఇండియాకి, భారతదేశానికి వచ్చి ఈమె 10 ఏళ్ళు అయ్యిందంట. 10 ఏళ్ళ నుంచి భారతదేశంలోనే ఉంటుందంట. ఆమె తమిళనాడులో ఉంటుందంట. మరి తమిళనాడులో మరి ఆమె హస్బెండ్తో వచ్చిందా, లేకపోతే ఎవరైనా భారతీయులు ఏమన్నా పెళ్లి తీసుకొని వచ్చారా అనేది తెలియదు. మరి ఆమె భర్తనే ఇట్లా చేసిండా, మరి ఎవరైనా పెళ్లి చేసుకొని వచ్చి మరి ఆమె భర్త అట్లా కట్టేసిండా అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈమె మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉంది. ఆమె ఏం చెప్పే పరిస్థితుల్లో కూడా లేదు. అది ఆమెది. ఇంకా ఆమె మరి ఎక్కడి నుంచి వచ్చింది, ఏంది, 10 ఏళ్ళ నుంచి ఎందుకు ఉంటుంది, మరి ఆమె ఏమైనా విజిటర్లకు వచ్చారా, ఇద్దరు భార్యాభర్త వస్తే భర్తను మరి ఏమైనా చేశారా, ఏమైనా ఇట్లా కట్టేశారా అనేది ఇంకా సమాచారం తెలియలేదు అన్నమాట. ఒక విషయం మాత్రం తెలిసింది ఏమిటంటే, ఈమె 10 ఏళ్ళ నుంచి తమిళనాడు రాష్ట్రంలో ఉంటుందంట అని మాత్రం తెలిసింది. ఈమె మాత్రం గోవా మహారాష్ట్ర అడవుల్లో కట్టేసి కనిపించింది. ఈ మహిళ వయసు 50 సంవత్సరాలంట. ప్రస్తుతం గోవా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తమిళనాడులో 10 ఏళ్ళ నుంచి ఉంటుంది అని చెప్పారు.